ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చర్చిస్తాము. 3వ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి నేను చదువుతాను. తర్వాత 4వ శ్లోకం మనం మామూలుగా చర్చిద్దాం. 3వ శ్లోకం. ప్రజేపతేర్జగీర్ష్ణోః భవత్యజముఖం శిరః మిత్రస్య చక్షుషేచ్ఛేతభాగం స్వం బర్హిషో భగః. అంటే దాని భాష్యం ఈ విధంగా ఉంది. శివుడు ఇంకనూ కొనసాగించాడు. దక్షుని శిరము భస్మమైపోయినందున మేక శిరమును అతడు పొందగలడు. భగదేవత తన యజ్ఞభాగమును మిత్రుని చక్షువుల ద్వారా గాంచగలడు. ఈ రోజులో ముందుగా పదపాఠం. పూషా తు యజమానస్య దద్భిః జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వ అంగాః ఏ మే ఉచ్చేషణం దదుః. పూషాతు యజమానస్య దిద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుః. పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుః. పూషాతు యజమానస్య దిద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుః. పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుః. పూషాతు యజమానస్య జక్షతు దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుః. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? ఓకే, చెప్పండి. పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్
దేవాః ప్రకృత సర్వాంగా దేవాః ప్రకృత సర్వాంగా ఏమా ఉచ్చేషణం దదుః ఏమ ఉచ్చేషణం దదుః. ఓకే. ప్రతిపదార్థములు. పూషా, పూషా దేవత. తు కానీ, యజమానస్య యజ్ఞకర్త, దద్భిః దంతములతో, జక్షతు నమలగలుగును, పిష్టభుక్ పిండి ముద్ద తినుచు, దేవాః దేవతలు, ప్రకృత నిర్మితమైన, సర్వ అంగాః పూర్ణము, ఏ ఎవరైతే, మే నాకు, ఉచ్చేషణం యజ్ఞభాగము, దదుః వసగిరో. భాష్యం ఇచ్చిన శీలాప్రభుపాదులకు జయము. అనువాదం. పూషాదేవత కేవలము తన శిష్యుల దంతముల ద్వారానే నమలగలుగును. ఒకవేళ తానే స్వయముగా భుజింపగోరినచో అతడు శనగపిండి ముద్దనే తిని సంతృష్టి చెందవలసి వచ్చును. కానీ నాకు యజ్ఞభాగమొసగ సమ్మతించిన దేవతలకు మాత్రము గాయములన్నీను నయము కాగలవు. భాష్యం. నములుడుకు పూషాదేవత తన శిష్యులపై పడవలసి వచ్చింది. లేనిచో కేవలము శనగపిండి ముద్దను మృంగుటకు అతడు అనుమతింపబడెను. ఆ విధముగా అతని శిక్ష ఇంకను కొనసాగెను. దంతములు చూపి హేళన చేయుచు శివుని చూసి నవ్వెను కనుక అతడు తన దంతములను ఆహారములకు నములుటకై వినియోగించుకొనలేకపోయాను. అనగా తన దంతములను శివునికి విరుద్ధముగా ఉపయోగించను కనుక పూషుడు వాటిని కలిగి ఉండటకు యుక్తముగా లేకుండెను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈ శ్రీమద్భాగవతంలో గత 4-5 అధ్యాయాలుగా దక్షయజ్ఞ ధ్వంసము చర్చించుకుంటున్నాం. ఆ దక్షయజ్ఞం ధ్వంసమయ్యాక ఈ దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో కూడి శివుని యొక్క కైలాసం వెళ్తారు, శివుని ప్రసన్నం చేసుకోవడానికి. ఎందుచేతంటే శివుని ఎడ అపరాధం కలిగింది. దేవతలందరూ కూడా శివుని ఎడ అపరాధం చేసినట్టుగా భావించి అందువలనే ఆయన యొక్క అనుయాయులతో, ఆయన శివగణంతో మనం శిక్షింపబడ్డాం అని తెలుసుకుని ప్రాయశ్చిత్తపడ్డారు. అంటే పశ్చాత్తాపడి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వీరందరినీ తీసుకెళ్ళి శివుని దగ్గరికి వెళ్దామని శివుని దగ్గరికి వెళ్తారు. అదే ఆ సందర్భంగా కైలాసగిరంతా వెళ్తారు. కైలాసంలో ఉన్నటువంటి వాతావరణం చూసి వీరందరికీ కూడా కొద్దిగా నమ్మకం కుదిరింది. శివుడు కోపంగా లేడు, మనం ఆయన్ని ప్రార్థించవచ్చు, ఆయన్ని మనం క్షమాభిక్ష కోరచ్చు అని ఒక నమ్మకం ఏర్పరిచారు. తర్వాత శివుడు చూస్తే అక్కడ మునీశ్వరులతోటి, లేకపోతే సిద్ధ పురుషులతోటి, ముక్త పురుషులతోటి కూడి నారద మహర్షితో పాటు సనక్ కుమారులతో నలుగురితో కూడి ఉండి ఈ భగవంతుడి యొక్క కథాతత్వం చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో దేవతలు అక్కడికి వెళ్తే బ్రహ్మదేవుని చూసిన వెంటనే శివుడు ఏం చేస్తాడు, లేచి నిలబడి స్వాగతించి మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి కీర్తిస్తాడు. శివుణ్ణి కీర్తించి ఈ విధంగా ప్రసన్నం చేసుకున్నాక శివుడు తిరిగి దేవతలతో ఈ విధంగా మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. ఏమన్నారు? శివుడు ఈ విధంగా కొనసాగించాడు. దక్షుని శరము భస్మమైపోయినందున మేక శరము అతడు పొందగలడు. భగదేవత తన యజ్ఞభాగం మిత్రుని చక్షువుల ద్వారా గాంచగలడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వారికి శిక్షను ఇచ్చారన్నమాట. ఏంటి, దక్షిణ శరం భస్మం అయిపోయింది కాబట్టి మేక తలని పెట్టి ఆయన్ని బతికించారు. ఎంచేతంటే యజ్ఞం కొనసాగాలి.
యజ్ఞం కొనసాగాలంటే అక్కడే యజమానుడు ఎవరు? దక్షుడే మొదలుపెట్టాడు ఈ యజ్ఞాన్ని. కాకపోతే శివుని యొక్క గొప్పతనం గాంచలేక అతడు భౌతికమైన అహంభావంతో అతను శివుని అపార్థం చేశాడు, అపహాస్యం చేశాడు. కాబట్టి శివగణంతో ఈ విధంగా హింసించబడ్డాడు, తల తీసివేయబడింది. హరే కృష్ణ. అప్పుడు ఆ సందర్భంగా శివుడు తన భార్యనే కోల్పోయాడు. భార్య తండ్రి యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళొచ్చు అనే ఒక నమ్మకంతో వెళితే అక్కడ గౌరవింపబడకపోతే, తను గౌరవింపకపోవడం ఒక విషయం. కాకపోతే శివుడు వైష్ణవుడు. శివుడు తన భర్త వైష్ణవులో ప్రథముడైనటువంటి శివుణ్ణి కూడా వాళ్ళు అపహాస్యం చేస్తున్నందువలన ఆవిడ భరించలేకపోయి దేహత్యాగం చేసింది. అది శివునికి అంతులేని నష్టం. భార్యను కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన నిన్న చెప్పుకున్నారు, ప్రభు చెప్పారు, ఆయన ఆధ్యాత్మిక స్థితి చూస్తే ఉన్నతమైన స్థితి, అలాగే భౌతికంగా చూసిన ఆయన ఉన్నతమైన స్థితి. ఈ భౌతికంగా చూస్తే జీవుల్లోకల్లా ఉన్నతమైన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన కన్నా ఉన్నతమైన వాడు శివుడు జీవుడు కాదు, ఆయన శివతత్వం. అంటే జీవునికి నెక్స్ట్ విష్ణుతత్వానికి మధ్యలో ఉన్నటువంటి తత్వం అది శివుడు. అంటే దాని అర్థం ఏంటంటే విష్ణువు ఏదైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక కార్యం చేయాలంటే శివుని ద్వారా చేస్తాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆ విధంగా శివునికి ఉన్నతమైన పరిస్థితి ఉంది, అది గ్రహించలేకపోయాడు. శివుని యొక్క ఉన్నతమైన పరిస్థితి వల్ల ఆయనకి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నారు, అలాగే భౌతికంగా కూడా ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి శివుడు దేవతలందరినీ కూడా తన బాలుడితో పోల్చాడు. వీళ్ళందరూ బాల్య చేష్టలతో నేనంత కోప్పడాల్సిన విషయం ఏమి లేదు, చిన్నపిల్లలు చేస్తుంటారు. చూడండి, తల్లిదండ్రులకి పిల్లలు ఏదైనా చిన్న విషయాలు చేసినా వాళ్ళు ఎక్కువ తొక్కుతారు మన మీద. ఒక్కోసారి ముఖం మీద ఉమ్మేస్తుంటారు, ఒకసారి ఒళ్ళో మలమూత్రాలు చేస్తుంటారు. వాళ్ళు మనం క్షమిస్తాం, వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా క్షమిస్తాం, నేర్చుకుంటాడులే అని చెప్పేసి. కొద్దిగా అదే తప్పుని 2-3 సార్లు చేస్తే ఏం చేస్తాం? మందలిస్తాం. అదే తప్పుని ఇంకా చేస్తే శిక్షిస్తాం. శిక్షించడం అంటే ఏం చేస్తాం? పాకెట్ మనీ ఇవ్వటం మానేస్తాం, లేకపోతే హాస్టల్లో వేసేస్తానంటాం, లేకపోతే పోలీసులు పట్టిస్తానంటాం. ఈ విధంగా భయపెడుతుంటాం. అదేవిధంగా ఇక్కడ తండ్రి పొజిషన్లో ఉన్నట్లయితే చూడండి, మనకి ఒక శ్రీమద్ భగవద్గీతలో ఒక అర్జునుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు చర్చిద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అర్జునుడు ఏమంటాడంటే, అర్జునుడికి కృష్ణ భగవానికి చాలా సంబంధం ఉంటుంది, మంచి సన్నిహిత సంబంధం ఉంటుంది. ఆ సంబంధంతో అర్జునుడు ఏమంటాడు ఒక్కోసారి, నీ మహిమలను ఎరుగక నిన్ను నా మిత్రునిగా భావించి హే కృష్ణ, హే యాదవ, హే మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటుంది. నేను ప్రేమతో కానీ మూర్ఖత్వంతో కానీ చేసిన దానిని అంతటిని దయతో క్షమించుము. చూడండి, సన్నిహితం పెరిగే కొద్ది మిత్రులతో మనం ఏమంటాం? ఒరే అని అంటాం. అరే ఇలా కూర్చో వస్తారు అలాగే ఇలా సంథింగ్ ఈ విధంగా మాట్లాడుతుంటాం. ఒక్కోసారి ఏకీభవించం అతని మాటతోటి, ఒక్కోసారి కొద్ది ఇబ్బందికరమైన వాక్యాలతో కూడా సంబోధిస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో నిన్ను నేను సంబోధించాను అంటే ఈ విధంగా భగవానుడిని అర్జునుడు సాన్నిహిత్యంతో కొద్దిగా గౌరవం తక్కువగా సంబోధించడం జరిగింది. మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేక కలిసి కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల సమక్షంలోనూ అనేక మార్లు నిన్ను అపహాస్యం చేస్తూ అవమానించి ఉంటుంది. ఇక్కడ కూడా అపహాస్యం చేశాను, అవమానించాను అంటే చూడు, ఫ్రెండ్స్లో ఏదో కొద్దిగా అవమానించుకోవడం, బామర్తలు కదా, ఈ విధంగా అవమానించుకోవడం, అపహాస్యం చేసుకోవడం జరుగుతుంటుంది. ఓ అచ్యుత, ఈ అపరాధములన్నిటినీ నన్ను క్షమించు. ఇక్కడ ఏమన్నాడు? ఓ అచ్యుత. అచ్యుతుడు అంటే ఏంటి? తన ఉన్నతమైన స్థితి నుంచి ఎప్పుడు దిగజారినటువంటి వాడు, ఎప్పుడు కూడా దిగజారినటువంటి. చూడు, అతనికి ఉన్నతమైన స్థితి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఉన్నతమైన బాగా చెప్పుకోదగ్గ విషయం ఏంటి, గుణం అంటే భక్త వాత్సల్యత. భక్తుల్ని ఆయన కాపాడతాడు, భక్తుల్ని నువ్వు రక్షిస్తావు. నేను నీ వాడునని నీ దగ్గరికి వచ్చేవాడిని అందరినీ నువ్వు రక్షిస్తావన్న ఒక నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. భక్తులు అతడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భక్తుల్ని రక్షించడానికి ఫస్ట్ పాయింట్ అతని ప్రయారిటీ, భక్త వాత్సల్యత అనేది. కాబట్టి నువ్వు ఈ భక్తుల్ని, ఈ యొక్క శిష్యుణ్ణి, ఈ యొక్క స్నేహితుణ్ణి నన్ను రక్షించు, నన్ను క్షమించు అని ఓ అచ్యుత అని సంబోధించాడు. అంటే నువ్వు నీ యొక్క భక్త వాత్సల్యత అనే వ్రతంలోంచి నువ్వు ఎప్పుడు దిగజారవు, అచ్యుతుడివి నువ్వు.
కాబట్టి నన్ను ఈ అపరాధములన్నింటినీ నన్ను క్షమించమని కోరుకుంటున్నాడు. అలాగని చెబుతూ చూడండి, ఇక్కడ ఎప్పుడో అపరాధం చేశాడు భగవంతుడికి అని చెప్పేసి అర్థమైంది, క్షమించమని అడిగాడు. అక్కడ దక్షుడు శివుని అపరాధం చేశాడు, క్షమించమని అడిగా అంత మంచి గుణం లేకపోయింది, తమో గుణంలో ఉన్నాడు. అతను ఇంకా ఏమంటున్నాడు, అర్జునుడు భగవంతుడితో ఏ విధంగా అంటున్నాడు, స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి. అంటే స్థావరాలకి జంగమాలతో అన్నిటితో ఉన్నటువంటి భౌతిక ప్రపంచం కానీ అన్ని ప్రపంచాలకి నీవే తండ్రివి. నీవే దానికి పరమ పూజ్యుడవు, ఆది గురుడవు, నీతో సమానుడెవడు లేడు. అట్లే నీతో ఏకమైన వాడెవడునూ లేడు. భగవంతుడితో ఏకమైన వాడు లేడు. అందరూ కూడా భగవంతుడి కన్నా క్రిందవారే. భగవంతుడు సమానమైన వారు లేరు, ఊర్ధమైన వారు ఎక్కువైన వారు కూడా లేరు. అపరిమిత శక్తి సంపన్నుడైన హే ప్రభు, అయినచో నీ కంటే ముల్లోకంలోనూ అధికుడు ఎవడుండను. ఈ విధంగా భగవంతుడి యొక్క స్థితిని ముందర అర్థం చేసుకున్నాడు. ముందర ఏం చేశాడు, హే శక, హే అపహాసం చేశాడు. తర్వాత భగవంతుడి యొక్క స్థితిని అర్థం చేసుకున్నాడు. కాబట్టి నన్ను క్షమించమని కోరాడు అని చెబుతూ ఈ విధంగా కీర్తించాడు. ఏమని కీర్తించాడు, నీవే అందరికీ తండ్రివి, నీవే పూజ్యుడివి, నీవే అపరిమిత శక్తి సంపన్నుడివి. కాబట్టి నువ్వు నీకన్నా అధికుడు ఎవరు లేరు, కాబట్టి నేను క్షమా కోరుతున్నానని చెప్పేసి ఈ విధంగా కీర్తించాడు. తన తప్పును తెలుసుకున్నాడు, తర్వాత కీర్తించాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ప్రభు నీవు ప్రతి జీవునికి పూజనీయుడవైన దేవాది దేవుడు కనుకనే నేను నీ ఎదుట గౌరవపూర్వకంగా సాష్టాంగపడి ప్రణమిల్లుతూ నీ దయ కొరకై అర్థిస్తుంటిని. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుని అమర్యాదను, లేక భర్త ప్రియమైన భార్య పరిహాసమును సహించినట్లుగా నేను ఏమైనా తప్పులను చేసినచో దయతో సహించుము. ఏ విధంగా కోరాడు, నిన్ను కీర్తించాడు, పూజ్యుడు అన్నాడు, దేవాది దేవుడు అన్నాడు, నీకు మొత్తం అందరికీ తండ్రి వంటి వాడివి అన్నాడు, అందరికీ అధినేత అన్నాడు, నీతో సమానమైన వాడు ఎవడూ లేడన్నాడు, కీర్తించాడు. తర్వాత ఏమంటున్నాడు, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా క్షమిస్తారో అలాగే స్నేహితుడు ఇంకొక స్నేహితుని యొక్క అమర్యాదను ఏ విధంగా క్షమిస్తాడో, అలాగే భార్య యొక్క అపహాస్యాన్ని ఒకసారి భార్యాభర్తలు ఒకసారి అపహాసం ఆడుకుంటుంటారు, అయినా సరే దాంట్లో పెద్ద తప్పుగా భావించడు భర్త, అంటే ఆ సందర్భాన్ని బట్టి. ఆ విధంగా ఆ భార్య యొక్క అపహాస్యాన్ని ఏ విధంగా భర్త క్షమిస్తాడో ఆ విధంగా నువ్వు నేను ఏదైనా తప్పులు చేసిన అన్నింటినీ క్షమించవాలని అని చెప్పేసి దయతో క్షమించమని కోరుకుంటాడు. మనకి ఇదే విధానం ఇప్పుడు కనిపిస్తుంది దేవతల దగ్గర కూడా. దేవతలందరూ ఏమీ లేరు, నేను తప్పులు చేశాం, క్షమించండి, మీరు మమ్మల్ని క్షమించగలిగినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి అర్థిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి శివుణ్ణి కోరారు, శివుని కీర్తించారు. అప్పుడు శివుడు ఏమంటున్నారు, ఈ విధంగా అందరినీ కూడా శిక్షణనిస్తూ, ఇక్కడ శివుని యొక్క బాధ్యత ఏంటి, మొత్తం భగవంతుడు అతను కూడా చూడండి, ఆది దంపతులు అంటారు శివుడు శివపార్వతుల్ని. ఇప్పుడు కృష్ణుడికి ఏమన్నారు, కూడా తండ్రి వంటి వాడు అన్నారు. ఈ యొక్క కృష్ణ భగవానుడు ఏదైనా భౌతిక ప్రపంచంలో ఏదైనా కార్యాలు చేయాలంటే శివుని ద్వారా చేస్తాడని మనకు అర్థమవుతుంది, బీజప్రదాత భగవంతుడు. అదే విధానం మనకి ఇక్కడ శివుని ద్వారా కలుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే శివుని యొక్క స్థితి కూడా చాలా ఉన్నతమైన స్థితి, తండ్రి వంటి, మొత్తం జగత్తుకంతకి తండ్రి వంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి తండ్రికి మనం అందరం ఎటువంటి వాళ్ళం, బాలురమే కదా, దేవతలు కూడా బాలురే కదా. దేవతలు చాలా ఎంత ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా బాల్యురే. అందుకనే శివుడు ఇంతకుముందు శ్లోకంలో అన్నారు, వీరి చేష్టలన్నింటినీ కూడా బాలుర చేష్టలుగా పరిగణిస్తున్నాను, దీనికి కోపం పడాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ విధంగా ఆయన ఉన్నత స్థితిని మనకు అర్థమవుతుంది, శివుని యొక్క ఉన్నతమైన స్థితి, తండ్రి పొజిషన్లో ఉన్నారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతంగా పరిస్థితి. ఎందుకు ఆధ్యాత్మిక ఉన్నతమైన పరిస్థితి, కృష్ణ భగవానుడు ఆయన సేవకుడుగా, ఆయన కూడా వైష్ణవులో మొదటగా ఆయన ఉన్నతమైన పరిస్థితులు ఉన్నారు. అటువంటి ఉన్నతమైన పరిస్థితిలో ఉన్న వారికి దయాగుణం వస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆ దయాగుణం వల్ల ఆయన అందరినీ క్షమిస్తున్నారు. ఇంకొకటి, ఆయన ఉన్నతమైన పరిస్థితి, పిల్లల్ని మనం ఎలా చక్కదిద్దుతాం అలా చక్కదిద్దుతున్నారు. ఇక్కడ దక్షునికి శిక్ష చేసి, అంటే అతను శిక్షించారు, తల తీస్తారు, మళ్ళీ ఆయన రక్షించారు. ఏ విధంగా, మేక తల పెట్టి ఆయన మళ్ళీ బతికించారన్నమాట. బతికించి యజ్ఞం అది కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వైష్ణవుల యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయనేది. ఏదైనా విషయం ఉంటే విషయం మీద కోపం ఉండాలి, అతనికి దుర్గుణం మీద కోపం ఉండాలి, అంతేగాని వ్యక్తి మీద కోపం ఉండకూడదు. అంటే ఆ సంఘటనలో అతను మంచి తప్పు చేశాడు, అదే కొనసాగకూడదు, ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకోకూడదు. అతను
ఏదో కొన్ని దుర్గుణాలు ఉంటాయి చాలామందికి, అందరికీ ఉంటాయి. అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఏం లేదు. కొంతమంది అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయి, అందరిలోనూ చెడు గుణాలు ఉంటాయి. ఆ చెడు గుణాలనే చూస్తూ అతన్ని ఐసోలేట్ చేసానుకోండి, మంచిది కాదు. అతనితో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడకూడదు, ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు అనుకోకూడదు. కాబట్టి మనం అతనిలో ఉన్న దుర్గుణాన్ని మనం ద్వేషించాలి, అంతేగాని అతనిలో ఉన్న అతన్ని కాదు అని చెప్పేసి మనం నేర్చుకోవాలి ఇక్కడ. అందుకని ఇక్కడ శివుడు కూడా అతనికి శిక్షించాడు, వెంటనే క్షమించి క్షమాగుణంలో అతని మేకతలను పెట్టి బతికించి అతనికి ఆ యొక్క గుణపాఠం చేశాడు అని చెప్పాడే నేర్పించాలి. ఆ విధంగా మనం ఇక్కడ మన తోటి వారితో కూడా మనం అదే విధంగా ఉండాలి. నేను చర్చించుకున్నాం అది ఎలా ఉండాలనేది. ఈ విధంగా మనకి అక్కడ అర్జునుడు ఏ విధంగా ప్రాధేయపడ్డాడో కృష్ణుని, అలాగే దేవతలందరూ కూడా శివుని దగ్గర ప్రాధేయపడ్డారు. అక్కడ శివుని స్థితి కూడా చాలా ఉన్నతమైన స్థితి కాబట్టి ఆయన కూడా క్షమించే గుణం ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మనం భగవద్గీతలో చెప్పబడేది భక్తుల యొక్క గుణాలు ఎలాగుంటాయి అనేది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇటువంటి గుణాలు కలిగిన వారు నాకు భక్తుడు, నాకు మిక్కిలి ప్రియం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అదేంటి? ద్వేషము లేనివాడు, జీవులందరి పట్ల కరుణతో కూడిన మిత్రుడు, స్వామిత్వ భావం లేనివాడు, అహంకార రహితుడు, సుఖదుఖములు రెండింటిలోనూ సమభావము కలవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహుడు, తన మనోబుద్ధులను నా పైననే లగ్నము చేసి దృఢ నిశ్చయముతో భక్తితో సేవలో నిమగ్నుడైన నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియం అంటున్నాడు. ఇక్కడ భక్తులకు ఉండవలసిన గుణాలు, మనకి ఎటువంటి గుణాలు ఉంటే భక్తులు భగవానికి ప్రియమవుతారు అనేది ఇక్కడ చెప్పబడింది. ద్వేషము లేనివాడు. ఇక్కడ చూడండి, శివుడు ద్వేషంతో ఉన్నాడా? దక్షునియడా? దక్షుడు ఎంత అపరాధం చేసినా ద్వేషంతో లేడు. చిన్నపిల్లవాడు, దేవతలందరూ చిన్నపిల్లలతో సమానంగా చూసి అతను తప్పు చేశాడు కాబట్టి తప్పుని సరిదిద్దాలనుకున్నాడే కానీ ద్వేషం పెంచుకోలేదు. అంటే మనం శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా మన గుణం ఎలా ఉంది అనేది చూడాలి. వీడు నన్ను అంటాడా, వీడితో పగ తీర్చుకోవాలి అని శిక్షణ ఇవ్వకూడదు. చూడండి, టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్ని ఏ విధంగా శిక్షిస్తాడు? వీడు నాకు తప్పు చెప్పి నన్ను అగౌరవపరుస్తాడా అని శిక్షణ ఇవ్వడు, అంటే పనిష్మెంట్ ఇవ్వడు. అతను బాగుపచేయాలని, అతను నేర్చుకోవాలని ఆ గుణంతో ఆ యొక్క బుద్ధి తెస్తాడు. అలాగే శివుడు కూడా దక్షుని శిక్ష ఆ విధంగా అర్థం చేసుకోవాలి, అంతేగాని కోపంతో కాదు అనేసి చెప్పాలి. ఇది ద్వేషం లేకుండా అతనికి శిక్ష వేయటం అన్నమాట. ఆ విధంగా చేశాడు. అలాగే ఇంకా చూస్తే పూషుడికేమో దంతాలు పోగొట్టారు. అలాగే అతనికి ఏమైంది? కళ్ళు పోయినాయి. అతను ఏం చేశాడు? దక్ష యజ్ఞంలో ఈ యొక్క సంఘటన అంతా జరుగుతుంటే అపహాసం చేస్తుంటే కళ్ళు చేస్తుంటే అతను ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. అంటే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేశాడు, ఇంకా ఊతం ఇచ్చాడు అనమాట. కాబట్టి అతను కళ్ళు పోయినాయి. తప్పు చేశావు కాబట్టి నీకు కళ్ళు పోతాయి, కాకపోతే నువ్వు నీ మిత్రుల ద్వారా ఆ యొక్క చర్యలను చూస్తావు, నీకు అర్పించబడినటువంటి భాగాన్ని నువ్వు చూస్తావని చెప్పేసి ఆ విధంగా క్షమాగుణం చేశాడు అనమాట. శిక్ష ఇచ్చాడు, అతనికి గుణపాఠం చెప్పి అంటే అతని యొక్క తప్పుల్ని సరిదిద్దుతూ మరి దయతో కరుణతో ఉంటాడు. ఇదే కరుణ. చూడ, జీవులందరి పట్ల కరుణతో కూడిన మిత్రుడు. జీవులందరి పట్ల కరుణ ఉండాలి, ఎవరి మీద ద్వేషం ఉండాలి. అతను తండ్రి పొజిషన్లో ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పొజిషన్, ఎవరి మీద ద్వేషం ఉంటుందా? అటువంటి వారే త్వరగా సంతృప్తి పడుతున్నారు. అవునా? మీ మీద నాకు ద్వేషం లేదనుకోండి, మీరు ఏం చేసిన చిన్న విషయానికి సంతృప్తి చెందుతాం. చూడండి, చిన్నపిల్లలు ఏదైనా చిన్న విషయం చేసినా రామ అన్న చిన్నగా గంతులు వేసినా మనకు వెంటనే ఆనందపడిపోతాం. ఎందుకని? చిన్న విషయానికి ఆనందపడతాం, అంటే సంతృప్తి అనమాట. వారంటే ద్వేషం లేదు. ఎవరైనా వేసినా అందుకునే భగవంతుడు కూడా పత్రం, పుష్పం, ఫలంతో వాటితోనే సంతృప్తి పడతాడు. అంటే దాంట్లో మీ గుణం చూస్తాడు, మీ ప్రేమ, భక్తి చూస్తాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ కరుణతో ఆయన్ని అందరినీ చూడాలన్నారు. అందుకని ఆయన్ని ద్వేషం లేదు కాబట్టి, కరుణ ఎక్కువ కాబట్టి ఆయనకి ఆశుతోషుడు అంటారు. అంటే చిన్న విషయానికి ఆయన సంతృప్తి పడతాడు. పిల్లలు వాళ్ళు తెలిసి తెలియక చేస్తారు, ఏదో మంచి వైపు నడుస్తున్నాడు కదా అని సంతోషపడి వెంటనే సంతోషిస్తాడు. అలాగే ఆయనకి దీనివల్ల కూడా మనకు అర్థమవుతుంది ఏంటి? ఎంతో కరుణ కలిగిన వాడు అని చెప్పేసి అర్థమవుతుంది శివుడు. అలాగే స్వామిత్వ భావం లేనివాడు. ఏంటి? మొత్తానికి ప్రపంచానికి ఆయన అధినేత, లోకాధినేత. యాక్చువల్గా చూస్తే ఈ భౌతిక భూగోళానికి ఆయన అధినేత, శివపార్వతుడు. భగవంతుడి ఆజ్ఞ మేరకే పార్వతీదేవి మొత్తం అంతా కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది.
ఈ విధంగా లయము కానీ లేకపోతే ఇక బీజ ప్రదాత తండ్రిగా కానీ శివునికి చాలా ఉన్నతమైన పరిస్థితి ఉందని చెప్పేసి అటువంటి వాడి కూడా సామిత్వ భావం లేదు, అహంకార రహితుడు, సుఖదుఖం రెండింటిలోనూ సమభావం కలవాడు. మనకేమెందుకు అర్థమవుతుంది? అపహాస్యం చేశాడు, దూషించాడు, అయినా సరే ఆయన నెమ్మదిగా ఆ యొక్క సభ నుంచి వెళ్ళిపోయారు తప్పించి ఆయన ఎప్పుడు కూడా కోపం ప్రదర్శించలేదు. సహనశీలుడు, ఎంత సహనంగా ఉంటే మాత్రం భార్య భార్య కోల్పోతే సహనంగా ఎంత సహనంగా ఉన్నారు చూడండి. ఎందుకు సహనత వచ్చింది ఆయనకి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి, ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి అందుకని ఆ యొక్క సమత్వభావం వచ్చింది. ఆయన సహనశీలత ఎందుకు వచ్చింది? అంతకు వచ్చింది. మనకి సహనం కోల్పోతాం ఇమ్మీడియట్గా, ఎవరైనా ఏమైనా అన్నట్టయితే మొత్తం బాడీలో కోపం ఎర్రబడిపోతాం, ఎర్రబడిపోయి నోట్లోంచి మాటలు విపరీతంగా వచ్చేస్తాయి. కానీ అప్పుడు మనకి ఎటువంటి భావన ఉండాలి? ఎటువంటి భావన ఉండాలి? నిన్న ప్రభు చెప్పారు, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు? నేను ఎప్పుడో పాపం చేస్తుంటాను, ఎప్పుడో నా యొక్క కర్మలకి ఫలితంగా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా ఎదురుకుండా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వారు అందరం కూడా నిమిత్త మాత్రులు, వారి ద్వారా నా కర్మ నేను అనుభవిస్తున్నాను అంతే తప్పించి వారిని ద్వేషించక్కర్లేదు అన్న ఒక జ్ఞానం ఉన్నట్టయితే ఆధ్యాత్మికంగా అతనికి ఒక రకమైన స్థితి ఉన్నట్లెక్క. అటువంటి వారికి ద్వేషం ఉండదు, సమతభావం ఉంటారు. అదే ఆ విధంగా ఉన్నప్పుడు సదా సంతృప్తితో ఉంటారు. అవునా? సంతృప్తితో ఉంటారు. మనకి భగవంతుడు నాకు ఇచ్చింది నా అనుగ్రహం, ఆయనకి నాకు ఏ అర్హత ఉంటే దానికి తగ్గట్టుగా అర్హత ఇచ్చారు కాబట్టి వెంటనే సంతృప్తి ఉంటుంది. పక్కవాడి కన్నా నాకు తక్కువ ఉన్నదనే భావం ఉండదు కాబట్టి వాడికి సంతృప్తి ఉంటుంది. ఆ విధంగా మనస్సు కలత చెందకుండా భగవంతుడి సేవలో నిగ్రహం పడవచ్చు. ఈ విధంగా ఏముంటుంది? అతనికి ఆత్మ నిగ్రహం కలుగుతుంది. మనోబుద్ధులు నాపైనే లగ్నం చేయమని. ఈ విధంగా ఉంటే మనోబుద్ధులన్నీ లగ్నం అవుతాయి భగవంతుడి మీద, లేకపోతే మనోబుద్ధులు లగ్నం అవ్వవు. దృఢ నిశ్చయంతో భక్తితో సేవలో నిమగ్నుడైన నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియము. చూడండి, ఇవన్నీ గుణాలు మనకి భక్తుల్లో కనిపిస్తాయి. భగవంతుడిలో ఉన్నాయి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్లో కూడా కనిపిస్తాయి, శివుల్లో కనిపిస్తాయి, శిలా ప్రభుపాదుల వారిలో కనిపిస్తాయి, మన ఆచార్యుల్లో కనిపిస్తాయి, ఆచార్యులందరిలోనూ కనిపిస్తాయి. అవునా? ఈ గుణాలు మనకి తెలియకుండానే వస్తాయి, మనం పెంపొందించుకోక్కర్లేదు, నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే మీరు హరినామ సంకీర్తన చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తారో, ఇవన్నీ మీకు భగవంతుడి కథ వింటుంటారో, శ్రవణం చేస్తుంటారో, ఈ గుణాలన్నీ మీకు కూడా వస్తాయని చెప్పేసి తెలుస్తుంది, అందరికీ వస్తాయి. అలాగే దైవీ గుణాలు ఎలాగా ఉంటాయని భగవద్గీతలో చెప్పారు భగవంతుడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ భారత, భయరాహిత్యము, జీవన స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, దానగుణము, మనోనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ఎన్నకుండుట, జీవులందరి పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవము కోరకుండుట అను ఈ దైవ గుణములు దైవీ స్వభావము కలిగిన వ్యక్తులకు చెందినవి. ఇవన్నీ గుణాలు మనకి భక్తుల్లో కనిపిస్తాయి, శివుల్లో కనిపిస్తాయి, ఆచార్యుల్లో కనిపిస్తాయి, తోటి శిక్షా గురువుల్లో కనిపిస్తాయి. ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళు దైవీ గుణములతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఈరోజు శ్లోకంలో చూసినట్టయితే దక్ష ప్రజాపతి దక్షుని తలకు మేక తలను అమర్చబడింది. అంటే ఆ విధంగా తన యొక్క, చూడండి, నీచమైన జంతువు యొక్క తల కుదిర్చబడింది. అది అతని యొక్క మొండితనానికి లేకపోతే దర్పానికి, అహంభావానికి ప్రతీకగా అతన్ని తల చేర్చబడింది. ఆ సిగ్గుతో ఎప్పుడు కూడా దయనీయంగా ఉంటూ దర్పం పోతుంది, క్షమాగుణం పెరుగుతుంది, నేను హీనుణ్ణి అనే గుణంతో ఎప్పుడు మిగతా జీవితాన్ని గడుపుతాడని చెప్పేసి ఆ విధంగా శిక్ష ఇచ్చారు ఆయనకి. శిక్ష ఇచ్చి ఆయన కరుణించినట్లు లెక్క. ఆ విధంగా మళ్ళీ అదే పరిస్థితిలో దక్ష ప్రజాపతి అయినా, ఎప్పటికైనా ప్రజాపతి యజ్ఞాలు చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అహంభావంతో కూడినటువంటి బుర్ర పోయింది. ఆ విధంగా భగవంతుడి యొక్క క్షమ. తర్వాత భగుడు అనేవాడు అతను కూడా దేవత. ఆయన యొక్క యజ్ఞభాగాన్ని ఏ విధంగా స్వీకరిస్తాడు? ఇప్పుడు మిత్రుని యొక్క చచ్చువుల ద్వారా స్వీకరిస్తాడు.
ఈ విధంగా కరుణించారు. అలాగే పూషుడు దంతాలు కనిపించే విధంగా నవ్వాడన్నమాట అక్కడ. కాబట్టి దంతాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దంతాలు కూడా మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. అతను ఏం చేయొచ్చు, ముద్దలాంటి పిండి ముద్దలాంటి వాటిమే తినగలడు అతను. తన భాగంలో, యజ్ఞ భాగంలో అతను ముద్దలాంటివి, పిండి ముద్దలాంటివి మాత్రం తినగలడు. కావాలంటే శిష్యుల యొక్క దంతాల ద్వారా తినొచ్చు అని చెప్పేసి అతనికి చెప్పబడింది. ఈ విధంగా చూడండి ఈ యజ్ఞ కార్యక్రమాలు ఎంత ముఖ్యమైనటువంటి అనేది. యజ్ఞం అంటే ఇక్కడ మనకు కలియుగంలో ఎటువంటిది యజ్ఞం? సంకీర్తన యజ్ఞం, నామయజ్ఞం చాలా ముఖ్యమైనది. ఇక్కడ చూస్తే కరుణ, న్యాయం, భగవంతుడి యొక్క న్యాయం కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి వారికి జీవితాలను ఇచ్చాడు కదా, అందరికీ, దేవతలందరికీ కూడా వారి వారి అవయవాలన్నీ చక్కబడ్డాయి, వారి వారి పరిస్థితుల్లో చేయగలుగుతున్నారు. దీంతో చూస్తే కరుణ కనిపిస్తుంది. అంటే వైష్ణవులో మొట్టమొదటి గుణం ఏంటి? పశ్చాత్తాపడి ఎవరైనా సరే తన వద్దకు వస్తే క్షమాగుణం, క్షమిస్తారు. ఆ విధంగా శివునిలో కనిపించింది. అంటే మనం ఎవరైనా సరే చూడండి, పూషుడు చేసిన విధానం ఏంటి? పళ్ళు లేకపోవడం వల్ల అతను మెత్తగా నూనె ఆహారం మాత్రమే తినగలడు. కానీ ఇందులో గుణపాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనం భక్తుని యొక్క నిందన కానీ, భగవంతుని యొక్క నిందన కానీ మనం ఎవరైనా మాట్లాడినా, నవ్వినా, ఆనందించినా, మౌనంగా సమర్థించిన ఆధ్యాత్మికంగా అది ప్రమాదకరం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే భక్తుని కానీ, భగవంతుని కానీ నిందిస్తుంటే మనం చేయగలిగిన సమర్థించకుండా వారిని మెప్పించే విధంగా మనం వాదించగలగాలి, లేదా అక్కడి నుంచి తప్పించుకుని పక్కకి వెళ్ళిపోవాలి. వారితో మళ్ళీ సన్నిహిత్యం పెంచుకోకూడదు. ఈ విధంగా ఉండాలన్నమాట. వారు చెప్పేది కూడా రైటే, ఒక విధంగా రైటే అని మన భావన వచ్చిందంటే మనం వాళ్ళని సమర్థిస్తున్నట్లే. ఆ విధంగా మనం చేయకూడదని చెప్పేసి మనం జాగ్రత్త. ఆ విధంగా ఉంటే మీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీన్ని బట్టి టోటల్గా అర్థం చేసుకుంటే శివుడు ద్వేషంతో అందరినీ శిక్షించలేదు. వారికి గుణపాఠం చెప్పడానికి, వారి యొక్క దుర్బుద్ధిని సరి చేయటానికి, వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి చేశారని చెప్పేసి అర్థమవుతుంది. అది ధర్మరక్షణ కోసం మాత్రమే. తప్పు సరిదిద్దిన తర్వాత అతను అందరిలోనూ మళ్ళీ సేవలు నిలబెట్టాడు. చూడండి, మనం ఎవరికైనా ఏదైనా సంఘటనలో ఏదైనా వాగ్వివాదం వచ్చిందనుకోండి, ఆ విషయం అక్కడి వరకే, అది కొనసాగించకుండా దాన్ని ఎక్కువ కాలం కూడా సాగించకూడదు. ఎవరి మీద ద్వేషం కానీ, కోపం ఎక్కువ కాలం ఉండకూడదు. వెంటనే క్షమించాలి. అది భక్తుడి యొక్క గుణం, వైష్ణవుడి యొక్క గుణం. ఈ విధంగా కొన్ని చూసినట్టయితే చూడండి, ఇందాక అర్జునుడు కృష్ణ భగవాన్ మధ్యలో సంఘటన చూసాం. అలాగే ఇంద్రుడికి కృష్ణ భగవానికి మధ్యలో జరిగినటువంటి విషయాలు ఏంటి? గోకులంలో చిన్న బాలుడు కృష్ణ భగవానుడి యొక్క మాటలు విని గోకుల వాసులందరూ కూడా ఇంద్రునికి యజ్ఞం చేయకుండా ఎవరికి చేశారు? గోవర్ధనగిరికి పూజలు చేశారు. ఆ విషయం తను అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోకుండా చిన్నపిల్లవాడు ఎవరు ఇతను అని చెప్పేసి అనుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ప్రాధేయపడితేనే కదా కృష్ణ భగవానుడు అవతరించింది. ఆ విషయం మర్చిపోయి ఇతనెవరు? చిన్నపిల్లవాడు, ఇతని మాట వింటారా అని చెప్పేసి అహంభావంతో ఇంద్రుడు ఏం చేశాడు? వీరందరిని నశింపచేయాలని చెప్పేసి ఈ ప్రళయ సమయంలో వచ్చేటువంటి వర్షాలు కురిపించి మొత్తం ప్రళయం సృష్టిస్తాడు అక్కడ. కానీ రక్షింపబడతాడు. కానీ వెంటనే కోలుకుంటాడు. చూడండి, ఇక్కడ అర్జునుడు ఏ విధంగా వెంటనే భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకున్నాడు. అలాగే ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతను దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాను అని ఇంద్రుడు గ్రహించి వెంటనే అతనికి దిగివచ్చి సురభి గోవులతో పాటు దిగివచ్చి అభిషేకం చేస్తాడు. కృష్ణ భగవానికి చేస్తాడు, కీర్తిస్తాడు. నేను తప్పు చేశాను, క్షమించమంటాడు. చూడండి, ఈ విధంగా క్షమించమని అడగాలి. ఇంద్రుడు ఎంతటి వాడు? దేవతలందరికీ రాజు కదా, అంతటి వాడు వచ్చి మరి అడుగుతున్నాడు కదా. అంటే ఎవరి స్థితి? కృష్ణ భగవాన్ స్థితి. అలాగే అక్కడ శివుడి యొక్క స్థితి కూడా పెద్దదే. మరి మన భక్తుల మధ్యలో గొడవలు వస్తే ఎలా ఉంటుంది? ఎదురుగా మనము సమానమైన స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి అతన్ని క్షమించమని అడగాలంటే చాలామందికి అహంభావం అడ్డొస్తుంది. అయినా సరే తప్పు చేసినప్పుడు వెళ్ళి క్షమించమని అడగాలి. లేదా ఒకవేళ ఉన్నతమైన స్థితి వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా వారి పైన ఉన్నటువంటి వారికి
చెప్పాలి, నాకు ఇటువంటి పరిస్థితి జరిగింది, నేను తప్పు చేశాను, లేకపోతే ఆయన తప్పు చేశాడు, ఏం చేయాలి అని చెప్పేసి ఉన్నత అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళి ఆ విషయాన్ని చర్చించుకుని ఆ విధంగా ఆ, దాన్ని ఆ, అది సొల్యూషన్ తీసుకురావాలి. అంతేగాని ఆ ద్వేషాన్ని పెంచుకోకండి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి ఈ విషయాన్ని బట్టి. అక్కడ ఇంద్రుడు కూడా వెంటనే వచ్చి సురభి గోవులతో పాటు వచ్చి సచీదేవితో వచ్చి కృష్ణ భగవానికి గోవింద పట్టాభిషేకం చేసి క్షమించమని అడుగుతారు. అవునా? అప్పుడు కృష్ణ భగవానుడు ఏమన్నాడు, ఇంద్రుని ఏమి పీకేశాడు అక్కడి నుంచి, మళ్ళీ ఇంద్రునికి క్షమించి మళ్ళీ ఇంద్ర పదవికి ఇచ్చారు. చూడండి, అంటే క్షమాగుణం ఆ విధంగా ఉంటుంది. ఏంట్రా నువ్వు నన్ను ఇక్కడ పిలిచి నేను అవతరిస్తే నన్ను అవమానిస్తావా అన్నాడా? చాలా అసలు కోపమే ప్రకటించలేదు కదా. అంటే ఎంత క్షమాగుణం ఉంటుంది. భగవంతుడికి అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు భగవంతుడికి ఎంత కోపం రావాలి. మనకి ఉన్నతమైన స్థితి ఉంటేనే మనకి ఏదో పీఠాధిపతో లేకపోతే సంథింగ్ ఈ కిచెన్కి ఇన్ఛార్జో లేకపోతే అకౌంట్స్కి ఇన్ఛార్జో అంటే నాకే అంత కోపం వస్తే భగవంతుడికి ఎంత కోపం రావాలి. మనకు ఉన్నత పరిస్థితి ఎంత, ఈ లోకంతో పోల్చుకుంటే మనం చాలా అనువులం, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వారు. ఈ భూప్రపంచమే భగవంతుడికి ఆవగింజతో సమానం అనుకున్నప్పుడు ఈ ఆవగింజలో ఆవగింజ ఇంకెంత భాగం అవుతాయి అంటే ఎక్కువే ఉంది, ఆవగింజే తక్కువ. దాంట్లో భాగాల్లో భాగం మనం మైక్రాన్స్. అటువంటి వాళ్ళము మనకి ఎందుకు ఎంత అహంభావం. కాబట్టి భగవంతుడి యొక్క పరిస్థితి చూసి, ఆయన గురువుల యొక్క పరిస్థితి చూసి మనం అణిగి భగవంతుని గురువుల్ని మనం సేవ చేసి వారి దగ్గర మనం జ్ఞానాన్ని పొంది అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. మన ప్రతి విషయంలో ఎప్పుడు చూసినా, ఏ మాట్లాడినా లేకపోతే ఏ సేవ చేసినా ఆ విధంగా చేయాలి. సేవ చేసినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా సరే మనం గౌరవాన్ని ఆశిస్తున్నామా అనేది ఉండకూడదు. గౌరవాన్ని ఆశిస్తే ఎప్పుడైనా మీకు భంగపాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. భంగపాటు జరిగిందంటే మనసు కలత జరుగుతుంది. కాబట్టి గౌరవాన్నే ఆశించకూడదు. అమానినా మానదేనా అంటారు. కాబట్టి ఈ విధంగా ఇదంతా ఎవరి గుణాలు? భక్తుల గుణాలు. అమానత్వం భక్తుడి యొక్క గుణాలు. ఈ విధంగా చూసుకున్నట్టయితే చూడండి, భగవంతుడు ఎంత కరుణామయుడో. బలి చక్రవర్తి విషయంలో కూడా చూడొచ్చు, అలాగే అర్జునుడి విషయంలో కూడా అర్జునుడి విషయంలో ఏమవుతుంది, పార్థసారథిగా వచ్చాడు. ఎంత కరుణ లేకపోతే పార్థసారథిగా రాగలడు? ఆ విధంగా చేయగలడా? ఈ ఊరు ప్రెసిడెంట్ అడుగుదాము మన కార్ డ్రైవ్ చేయమని, చేస్తాడా? చేయడు. అవునా? మరి భగవానుడు వచ్చి అతని యొక్క రథాన్ని నడిపాడంటే అతని యొక్క భక్తవాత్సల్యత ఎలా ఉంది, ఎంత కరుణతో ఉన్నాడు, అతనికి ఏ విధంగా సహాయం చేయాలని వస్తున్నాడు. అలాగే బలి చక్రవర్తి విషయంలో ఏమవుతుంది, బలి చక్రవర్తి అప్పుడున్నటువంటి ఇంద్రుడితో యుద్ధం చేసి పగ పెంచుకుని ఓడించాడు. కాబట్టి నేను నియమించిన ఇంద్రుడు కాబట్టి ఆ ఇంద్ర పదవికి తనకి ఇప్పించాడు. మళ్ళీ అది కరుణేనా? మళ్ళీ నువ్వు కూడా భక్తుడివే కదా బలి చక్రవర్తి, ఆయన కూడా భక్తుడే, ఉన్నమాట పెంచుకున్నాడు, అతను కూడా భక్తుడే. కాబట్టి అతనికి ఏం చేశాడు? అతను పాతాళ లోకాల్లో ఒక లోకానికి అధిపత్యం చేసి ఆయన యొక్క భవనానికి గేట్ కీపర్గా ఉన్నాడు. వామన భగవానుడు బలి చక్రవర్తి యొక్క భవనానికి ద్వారపాలకుడుగా ఉన్నాడు. తెలుసా విషయం? అంటే ఇక్కడ రథసారథి గేట్ కీపర్ ఏమంటాం మనం? వాచ్మ్యాన్ అంటాం. వాచ్మ్యాన్ ఏమంటాం? ఇలా రా అలా అంటాము. అక్కడ ఏంటి వాచ్మ్యాన్ పెసలు కూడా. అందుకని అతను అచ్యుతుడు, అతను భక్తవాత్సల్యుడు, ఈ విధంగా కరుణతో ఉంటాడు. ఇటువంటి కరుణే మనకి ఉన్నతమైన వైష్ణవుల్లో కనిపిస్తుంటాడు. శివుడు అందులో ఒకడు. ఈ విధంగా మనకి భక్తవాత్సల్యత, భక్తుడి యొక్క కరుణ ఈ విధంగా పెంపొందపడుతుందని చెప్పేసి మనం గ్రహించాలి. ఆ విధంగా మనకి ఆ రెండు విషయాలను కృష్ణ భగవాన్ యొక్క కరుణ కనిపిస్తుంది మనకి. ఈ విధంగా చూసుకున్నట్టయితే రామచంద్ర భగవానుడు ఏమంటాడు? విభీషణుడు వస్తాడు, ఎవరు? రాజు యొక్క రావణాసుడి యొక్క తమ్ముడు. అప్పుడు వస్తే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు ఏమనుకుంటారు? ఇతను రాక్షసుల రాజు, రావణాసుడి యొక్క తమ్ముడు, ఏ గూఢచారి అయి ఉంటాడు, ఇతని దగ్గరికి రానివ్వద్దు అనుకున్నారు. కానీ రామచంద్ర భగవానుడు ఏమంటారు? నన్ను శరణు వేడి వచ్చిన వారిని నేను ఎప్పటికీ కూడా వారిని కరుణిస్తాను, ఎప్పటికీ వారిని రక్షిస్తానని చెప్పేసి అంటాడు. ఈవెన్ రావణాసుడు వచ్చినా సరే నేను రక్షిస్తానని చెప్పేసి అంటాడు. అది ఏమంటాడు? అది నా వ్రతం, అది నా వ్రతం. నేను ఎప్పుడు కూడా నా వద్దకు ఒక్కసారి నన్ను క్షమించమని పశ్చాత్తాపంతో నా దగ్గరికి వచ్చి క్షమించమని, నేను నీ వాడను, నీ దాసుడిని, నీ సేవకుడిని అని వచ్చిన వాడిని ఎప్పటికీ వాడిని రక్షిస్తూనే ఉంటాను, అది నా వ్రతం అని చెప్పేసి రామచంద్ర భగవానుడు. చూసారా భగవంతుడి యొక్క కరుణ ఏ విధంగా ఉందో?
భగవంతుడి యొక్క అక్కడ పగ కూడా లేదు కదా. ఆయనకి తెలుసు సీతాదేవి ఎంత పవిత్రాలనేది, సీతాదేవి ఎటువంటి వాదని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి చూసేదంతా చేసేదంతా మన అవగాహన కోసమే తెలుసు. కాబట్టి రావణాసుడిని కూడా రక్షిస్తానన్నాడు. రావణాసుడు కూడా యుద్ధంలో ఒకసారి ఏమవుతుంది, అంతా ఓడిపోతాడు, చాలా నీరసపడిపోతాడు. అప్పుడు రాముడు ఏమంటాడు, వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, మళ్ళీ బలం పుంజుకుని మళ్ళీ రేపుద్దాం రేపు అని చెప్పేసి మళ్ళీ అతనికి ఒకసారి ఛాన్స్ కూడా ఇస్తాడు, ఎప్పటికైనా మారుతాడేమో అని. ఆ విధంగా రాముడు కూడా తన కరుణని ఆ విధంగా చూపించాడని మనకు అర్థమవుతుంది. భగవంతుడిలో ఉన్నటువంటి ఆ కరుణ ఈ వైష్ణవుల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ అన్ని రకాల ఉదాహరణలతో మనం చూసుకుంటే ప్రతి వారు కూడా భక్త వాత్సల్యం అంటే పిల్లల్ని ఏ విధంగా క్షమిస్తామో ఆ విధంగానే క్షమించేది కనిపిస్తుంది. ద్వేషం కూడా ఎప్పుడు కూడా కొనసాగించలేదు. మన విషయంలో చూస్తే ద్వేషం వస్తుంది ఒక్కోసారి అందరం కూడా, కాకపోతే దాన్ని కొనసాగించకూడదు. కొనసాగిస్తే అది మీకే నష్టం. కోపం కూడా ఆ విషయం వరకే, ఆ విషయాన్ని వ్యక్తికి ఆపాదించకూడదు. ఇతను ఇలా తప్పు చేశాడు కాబట్టి ఇతను అంతమాడి తప్పులు చేస్తాడు. పోనీ ఒక్కోసారి కొంతమంది ఎక్కువసార్లు చేస్తుంటారు, అయినా సరే క్షమించడం నేర్చుకోండి. మీకన్నా ఉన్నత పరిస్థితిలో ఉంటే క్షమించడం వదిలేసేయండి. మీకన్నా చిన్న పరిస్థితిలో ఉంటే చెప్పడానికి ట్రై చేయండి, మాట మార్చడానికి ట్రై చేయండి. అదే తప్పుని మరీ చేస్తుంటే. కానీ వ్యక్తిని ద్వేషించద్దు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. శిలా ప్రభుపాద వారు ఈ విధంగా చెప్తుంటే, ఈ సందర్భంలో చెప్పిన ప్రధాన బోధ ఏమిటంటే, మహాభాగవతుడు తనను అవమానించిన వారి పట్ల కూడా శాశ్వత ద్వేషాన్ని కలిగి ఉండడు. అతని ఉద్దేశం శిక్షించడం కాదు, శుద్ధి చేయడం మాత్రమే. మన గురువుగారు ఏదైనా శిక్షణ ఇచ్చినా ఏంటి, అది మనల్ని సరిచేయడానికే కానీ కాదన్నమాట. చూడండి, మనకి ఉదయం పూట చాలామంది లేవలేరు. వారికి ఎటువంటి సేవనిస్తారు? మందిర మార్చం. 3:30కి వచ్చి లేచి మందిర మార్చం చేసే శిక్షణ ఇస్తారు. ఏంటంటే వారు లేవలేడు, 4:30కి ఎప్పుడు మంగళారతికి రాలేడు. ఎందుకంటే అప్పుడు కూడా ఇంకా జోగుతూనే ఉంటాడు, పడుకుంటూనే ఉంటాడు. అతనికి ఏంటి సేవ? మంగళహారతికి ముందరే వచ్చి మందిరాన్ని శుభ్రం చేయాలి. అంటే అతనికి సేవ ఒకటి ఉంది, చేయాలి. చేయకపోతే అందరూ ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎవరో పక్క వాళ్ళు లేపడం ఏదో చేస్తారు, మొత్తానికి ఆ విధంగా అలవాటు చేసుకుంటాడు. ఏదైతే అతనికి ఆ విధంగా శిక్షణ ఇస్తారు గురువులు శిక్షణ ఇచ్చి అతన్ని సరిచేసి చక్కగా చెప్తారు. అంతేగాని అతనితో ద్వేషం ఏముండదు. ఆ విధంగా అన్నమాట. తల్లిదండ్రులు కూడా వారిని ద్వేషించరు, సరిదిద్దిన తర్వాత మళ్ళీ ప్రేమగా చూసుకుంటారు. ఆ విధంగా గురువు కూడా శిష్యుని తప్పు సరిదిద్దుతాడు. కానీ శిష్యుని జీవితాన్ని నాశనం చేయాలని కోరుకోడు. ఏ టీచర్ కూడా శిష్యుని జీవితాన్ని నాశనం చేయాలని కోరుకోడు. ఏ ఆచార్యుడు కూడా శిష్యుని, భగవంతుడు చెప్తారు, శిలా ప్రభుపాలు చెప్తారు అంతే, వెంటనే వెళ్ళి టాయిలెట్స్ క్లీన్ చేయమంటారు. ఏదైనా శౌచం తక్కువ అయితే వెంటనే క్లీన్ చేయమంటారు. ఆ విధంగా అతనికి నేర్పడం, అంతేగాని వాడి మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? ఆ విషయం తర్వాత మళ్ళీ అందరితో మంచిగా మాట్లాడతారు. పక్కన కూర్చోబెట్టి భోజనం పెడతారు, కొంచెం పక్కన కూర్చోబెట్టి ప్రసాదం పెడతారు ఒకసారి. ఆ విధంగా అంటే మనం ఏంటంటే తప్పు అని చెప్పగలగాలి. అంటే నిన్న మన ప్రభు చెప్పారు ఎలా ఉండాలి, వజ్రాయుధం కానీ కఠినంగా ఉండాలట. కానీ ఎంత కోమలంగా ఉండాలి, కమలం వంటి కోమలంగా ఉండాలి. చూడండి ఎంత కష్టమైన పరిస్థితితో. ఈ విధంగా గురువు అందరితోనూ ఆ విధంగా వ్యవహరించాలి. వారితో ప్రేమగా ఉండాలి. పుత్రులతో సమానంగా చూడాలి. శిష్యుని కూడా సరిదిద్దాల్సినప్పుడు కఠినంగా ఉండాలి అని చెప్పేసి నేర్చుకోవాలి. జీవునిపై దయ ఉండాలి, కానీ అధర్మాన్ని ప్రోత్సహించకూడదు. దయ ఉంది కదా అని చెప్పేసి తప్పుని మనం ప్రోత్సహించచ్చా? మనం దయతో ఉండాలి, కానీ తప్పుల్ని ప్రోత్సహించకూడదు. ఈ విధంగా మనం నేర్చుకోవాలి, ఏది రైట్ ఏది తప్పు, ఎప్పుడు శిక్షించాలి ఎప్పుడు శిక్షించకూడదు, ఎప్పుడు దయతో ఉండాలి, ఎప్పుడు దయను లేనట్టుగా నటించాలి. అంతేగాని దయ లేకపోవడం కాదు, దయ లేనట్టుగాను కోపం ఉన్నట్టుగాను నటించాలి. శిక్ష ఇచ్చేటప్పుడు కోపం ఎక్కువ కాలం మనసులో ఉంచుకోకూడదు. అంటే ఇక్కడ శిక్ష ఇచ్చేటప్పుడు ప్రతీకారం అనేది మెయిన్ ఉద్దేశం కాదు అనేది మనం తెలుసుకోవాలి.
సరిదిద్దడం కోసం. ఈ విధంగా ఉన్నట్టయితే మొత్తం మన మన యొక్క నడవడిక కూడా మారిపోతుంది ఎదుటి వారితోటి. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వారికి కూడా మంచిగా జరగాలి. చూడండి, ఇదే విషయం నాకు జరిగితే మంచా కాదా, ఆ విధంగా ఎదుటి వారికి కూడా మంచిగా జరగాలి. నాకు జరిగితే నష్టమే కదా, కాబట్టి ఎదుటి వారికి కూడా అటువంటి విషయం జరగకూడదు అన్న భావంతో భక్తుడు ఉంటాడు. కాబట్టి ఎదుటి వాడి మీద ద్వేషం రాదు, కరుణ పెరుగుతుంటుంది. ఈ విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇతరులని చిన్న చూపు చూస్తున్నానా? ఎప్పుడైనా సరే చిన్న చూపు చూస్తున్నానా? ఒక్కొక్కరు చిన్న చూపు చూస్తున్నాం. ఎందుకు చూస్తాం? వాడికి సరిగా జపం చేయడాను, జపం చేస్తున్నప్పుడు పడుకుంటున్నాడను, లేకపోతే సంకీర్తన సరిగా చేయడాను, తాళం రాదను, లేకపోతే వంట సరిగా చేయడాను, లేకపోతే ఎక్కువగా తింటున్నాడు, ఎక్కువగా పడుకుంటున్నాడు, సంథింగ్ ఏదో ఉంటుంది, వాటిలో తేడా ఉండదు. చూస్తానికి ఎవరిలో తేడా ఉండదు, ఎవరిలో ఏదైనా మంచిగా అంత మాత్రమే వాడిని చిన్న చూపు చూడకూడదు. అలా చూస్తుంటే మనకే నష్టం. మెయిన్గా ఏంటంటే, ఎదుటివాడి కోల్పోయేది ఏం లేదు, వాడు ఆల్రెడీ ఏదో చిన్న తేడాలతో ఉన్నాడు, మనం కోల్పోతాం. మనం అతన్ని చూసిన వెంటనే మన యొక్క భావం మారిపోతుంది. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూస్తున్నామా? ఉండకూడదు. నేను గౌరవం కోసం మాత్రమే బాధపడుతున్నాను, నాకు బాధ కలుగుతుంటుంది. అబ్బా, టెంపుల్ అభివృద్ధి చెందట్లేదు అంటే దేనికోసం? టెంపుల్లో మంచి ప్రసాదం పెట్టట్లేదు కానీ, లేకపోతే టెంపుల్లో ఏదో బాధ జరుగుతుంది అనుకో, ఎందుకు బాధ వస్తుందని తెలియదు. అంటే భగవంతుడి సేవలో ఏమైనా లోపం వస్తుంది, భావం వస్తుందని బాధ వస్తుంది అనుకో, మంచిదే. కానీ నాకు సరైన గౌరవం రావట్లేదు కాబట్టి బాధ వస్తుంది అనుకోండి, ఆ బాధ గొప్పేం కాదు. అర్థమైందా? కొంతమంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఎందుకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయనేది బాగా ఇంపార్టెంట్. భగవంతుడి సేవ చూసి, భగవంతుడి కరుణ చూసి కళ్ళ నీళ్ళు వస్తున్నాయా? భగవంతుడి యొక్క వాత్సల్యం చూసి మీకు ఎంటుకలు నిక్కబడుచుకున్నాయా? అంతేగాని నన్ను పొగుడుతున్నారు కదా అని ఎంటుకలు నిక్కబడుచుకున్నాయా? చూసుకోవాలి. అది మనం గ్రహించుకోవాలి. నా గౌరవం కోసం మాత్రమే బాధపడుతున్నావా, లేక భగవంతుడి సంతోషం కోసం పనిచేస్తున్నావా? ఇటువంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు వేసుకోవాలి, ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి సందర్భంలో. ఆ విధంగా మనల్ని మనం సరి అయిన పద్ధతిలో పెట్టుకోవాలి. వైష్ణవ అపరాధం చేయకుండా చూసుకోవాలి. ఈ కథను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నిజంగా భక్తుడు ఎప్పుడు కూడా ఎదుటివాడికి భయం కలిగించడు. అతనికి ఎదుటివాడి కంటే భయం ఉండదు. యాక్చువల్గా భక్తితో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి ఏదైనా విషయం. అంటే భక్తులకి ఎదుటివాడిని ఎప్పుడు కూడా హింసించడం అనే జ్ఞానం ఉంటుంది కదా. ఈ భక్తులకి బయట సామాన్య జనాలతో ఎలా ఉంటుంది? ఇతని సాధు స్వభావాలు, ఈ ఎదుటి వాడిని హింసించరు, ఇతరులతో మనకి ఇబ్బంది లేదు అన్న భావం ఉంటుంది సాధువులు అనగానే. అలాగే ఈ సాధువు కూడా ఇతరులతో ఎలా ఉంటుంది? ఈ సాధువు కూడా ఇంటికి భగవంతుడి మీద ఆధారపడ్డాడు, ఎదుటివారి మీద ఆధారపడలేదు. కాబట్టి ఎదుటివారితో కూడా తనకి ఇప్పుడు నష్టం ఉండదని చెప్పేసి భావన ఉంటాడు. ఈ విధంగా ఉన్నవారికి సమత్వభావము, కరుణ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ విధంగా మనం చూసినట్టయితే శివునిలో ఉన్నటువంటి వాత్సల్యత, కరుణ కనిపించింది. అతనిలో ద్వేషం అనేది లేదు, కోపభావం కూడా లేదు. శిక్ష కూడా అతను కరుణతోనే ఇచ్చాడు కానీ కోపంతో ఇవ్వలేదని చెప్పేసి, పగతో ఇవ్వలేదని చెప్పేసి అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. ప్రభు మీరేం చెప్తారా ప్రభు? చిన్న విషయానికి బాగా అంతే కదా. మీరు పత్రంతో, పుష్పంతో, పండుతోటి సంతృప్తి పడుతున్నాడంటే ఇంకేంటి? మిమ్మల్ని ఏమని అడిగారు? లక్షల కోట్లు ఇమ్మన్నారా? పత్రం ఇవ్వండి, పుష్పం ఇవ్వండి, సంతోషపడిపోతానన్నారు. నా నామం చెప్పండి, సంతోషపడతానన్నారు. అశుతోషా కాదా? నామం చెప్పండి అంటే చాలు కదా. మీరు తిన్నదేదో సెపరేట్గా చేయట్లేదు. మీరు తిన్నదేదో నాకు నైవేద్యం పెట్టండి, దానికి సంతృప్తి పడుతున్నాడా లేదా? అవునా? అలంకరణ చేస్తుంటాం మనం. కొద్దిగా లేట్గా పెడుతుంటాం, ముందర పెడుతుంటాం, ఉప్పు కూడా సరిగ్గా చూడకుండా పెడుతుంటాం. అవన్నీ కూడా స్వీకరిస్తున్నాడా? మరి అశుదోషే కదా. అయ్యో, లేకపోతే మనం చేసే గొప్ప భక్తి ఏంటి? ఆయన కరుణతోనే మనకు ఏదన్నా అనిపిస్తుంది. అంతేనే. మీరు ముందరకు రండి, ఆయన అనుగ్రహం ఉంటుంది అంతగా. వారి దేవతలుగా వారి తెలియదు. చూద్దాం ఎక్కడ దొరుకుతుందేమో చూసి చేద్దాం.
హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.